నమస్తేనండి. ఈ వీడియోలో హమ్మింగ్ బర్డ్ గురించి మరికొన్ని విషయాలను పార్ట్ 5గా చెప్తున్నానండి. ఈ హమ్మింగ్ బర్డ్ చిన్న పక్షి అయినా దాని గురించి చాలా విషయాలు ఉన్నాయండి మనకు తెలియనివి. ఈ హమ్మింగ్ బర్డ్ వచ్చేసి ప్రత్యేకమైన గుణం వచ్చేసి దాని నిద్రావస్థ అండి. ఈ హమ్మింగ్ బర్డ్లో మగ పక్షుల యొక్క ముక్కు పెద్దదిగా ఉంటుందండి. ఇది వచ్చేసి గాలిలో ఉన్న నీటి బిందువును కూడా తాగే కెపాసిటీ ఉండిద్దండి వీటికి. అంత శక్తి సామర్థ్యాలతో ఇవి చాలా చురుగ్గా ఉంటాయండి. ఇంకా వీటి నిద్రావస్థకు వస్తే ఈ హమ్మింగ్ బర్డ్స్ నిద్రపోయే వ్యవస్థ చాలా ప్రత్యేకమైనదండి. ఇతర పక్షుల కన్నా చాలా భిన్నంగా ఇవి ఉంటాయండి. ఇవి రాత్రిపూటే పనుకుంటాయండి, పగటిపూట అసలు పనుకోవండి. అవసరాన్ని బట్టి ఇవి పగటిపూట చిన్న న్యాప్ తీసుకోవడం తప్పిస్తే ఇంకా అసలు ఇవి పగటిపూట నిద్రపోవండి. ఈ చలికాలం ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారం దొరకని సమయంలో ప్రతి రాత్రి ఇవి నిద్రపోయే వ్యవస్థ అన్ని పక్షుల కన్నా వేరే విధంగా ఉండిద్దండి. ఇవి రోజుకి వీటి గుండె కొట్టుకోవడం వచ్చేసి ఈ హమ్మింగ్ బర్డ్స్ వచ్చేసి ప్రత్యేకత ఏమిటంటే ఇవి పగటిపూట 1200 నుంచి రాత్రిపూట ఇవి నిద్రపోయే సమయంలో 5 సార్లు నిమిషానికి కొట్టుకునేటట్లు చేస్తాయండి. ఇవి నిమిషానికి 1200 సార్లు అండి కొట్టుకునేది, అది ముఖ్యంగా గమనించండి. 5 సార్లు కొట్టుకునేటట్లు వాటి బాడీని మోడ్ చేసుకుంటాయండి. ఇవి ఈ చేసుకునే పద్ధతిని టోర్పోర్ అని పిలుస్తారండి. ఎందుకంటే ఇవి ఆహారం లేకపోతే బ్రతకలేవు కాబట్టి నిద్రపోయే సమయంలో ఇవి వాటి జీవక్రియ విధానాలన్నీ తగ్గించేస్తాయండి. ఈ తగ్గించడం ద్వారా వాటి శక్తి చాలా వరకు ఖర్చు అవ్వకుండా ఉండిద్దండి. దాదాపు ఇవి పగటిపూట 100% ఉంటే రాత్రిపూట పనుకునేటప్పుడు వీటి జీవక్రియలు మొత్తం, వీటి బాడీ వ్యవస్థ మొత్తం 95% వరకు ఆపేస్తాయండి. ఇవి పొద్దున మేల్కునేటప్పుడు వణుకుతూ లేస్తాయండి. ఇవి రాత్రిపూట పగటిపూట మేల్కోవడానికి కావాల్సినన్ని క్యాలరీలు తీసుకొని పండుకుంటాయండి. ఎందుకంటే అవి తీసుకోకపోతే అవి కోమా స్టేజ్లో దాకా నిద్రపోతాయి కాబట్టి ఇంకా బ్రతకవండి. ఇంకా మేల్కున్న తర్వాత కూడా ఇవి వణుకుతూ దాదాపు కొన్ని నిమిషాల వరకు అచేతన స్థితిలో ఉండి తర్వాత సూర్యోదయం అయిన తర్వాతే ఇవి ఆహారం తీసుకొని వాటి జీవక్రియ మొదలు పెడతాయి.